Hi everyone, I am Dr. Pratyusha from Karthikeya Dental Care, Nellore. చూయింగ్ గమ్స్ సాధారణంగా చాలామంది నమ్మలే అలవాటు ఉంటుంది. ఇవి పళ్ళ ఆరోగ్యంలో ఎంత పాత్ర వహిస్తాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చూయింగ్ గమ్స్ నమలడం అనేది మంచిదా కాదా? ఈ చూయింగ్ గమ్స్ ఏ టైంలో నమలాలి, అదేవిధంగా ఎంత సమయం వరకు ఈ చూయింగ్ గమ్స్ నమలడం అనేది కరెక్ట్? మనం ఒక చూయింగ్ గమ్ కొనుక్కునేటప్పుడు దాంట్లో ఏమేమి చూసి కొనుక్కోవాలి? ఈ చూయింగ్ గమ్ నమలడం వల్ల మనకి నోట్లో ఎక్కువ లాలాజలం అనేది ప్రొడ్యూస్ అయ్యేది. మనకి నోట్లో ఏదైనా మనం తిన్న ఆహార పదార్థాలు కానీ అవి ఇరుక్కో ఉన్నటప్పుడు అవి నీట్గా క్లీన్ అయిపోతాయి. అదేవిధంగా మనకి డ్రై మౌత్ అనేది ఈ లాలాజలం ఎక్కువ ప్రొడ్యూస్ అయినందువల్ల డ్రై మౌత్ అనేది ఉండదు. దీనివల్ల అదేవిధంగా మనకి బ్యాడ్ బ్రెత్ కానీ అంటే చెడు వాసన కానీ అలా లేకుండా ఉంటుంది. మనకి పళ్ళు పుచ్చులు అనేవి కూడా ఫుడ్ స్టక్ అవ్వదు కాబట్టి పళ్ళు పుచ్చులు కూడా అంత ఈజీగా రావు అన్నమాట. మనకి మెయిన్ ఏంటంటే ఈ చూయింగ్ గమ్ నమలడం వల్ల ఈ దవడ కండరాలకి వాటికి కూడా మంచి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది కాబట్టి మనకి ప్రామినెంట్ జా లైన్లో కూడా రావడానికి మనకి యూజ్ అవుతుంది. అదేవిధంగా మనకి స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి కానీ యాంగ్జైటీ ఇష్యూస్ ఉండే వాళ్ళకి కానీ చూయింగ్ గమ్ నమలడం అనేది ఒక మంచి హ్యాబిట్ అనే చెప్పాలి. అదేవిధంగా మనం పర్ డేలో 2 to 3 వరకు ఈ చూయింగ్ గమ్స్ అనేవి నమలచ్చు. అది కూడా మనం ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత 10 to 15 మినిట్స్ తర్వాత ఈ చూయింగ్ గమ్ నమలడం అనేది కరెక్ట్. జనరల్గా మనం చూయింగ్ గమ్స్ మనం బయట కొనుక్కునేటప్పుడు దాంట్లో మెయిన్గా మనం చూడాల్సింది షుగర్ ఫ్రీ ఉండేవి తీసుకోవాలి. అదేవిధంగా దాంట్లో మనకి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనేవి కూడా యాడ్ చేస్తూ ఉంటారు. దాంట్లో మనకి ప్లాన్ బేస్డ్ వస్తాయి అన్నమాట. ఈ xylitol అనేది కనుక ఆ చూయింగ్ గమ్లో ఉండేటట్టు మనం కానీ సెలెక్ట్ చేసుకుంటే అది మనకి ఏదైనా ఎనామిల్ పోయిన తర్వాత కూడా ఇది రీమినరలైజేషన్కి ఈ xylitol అనేది కూడా మనకి యూజ్ అవుతుంది. దీంట్లోనే సార్బిటాల్ అనేది కూడా ఇంకొకటి ఉంది. అది కూడా దీనంత ఎఫెక్టివ్ కాదు. కాకపోతే దానివల్ల మైనస్ ఏంటంటే మనకి బ్లోటింగ్ రావడము, అబ్డామినల్ క్రాంప్స్ రావడము ఎక్కువ తీసుకున్నప్పుడు సాధారణంగా అలా జరుగుతుంది. చూయింగ్ గమ్స్ నమలడం వల్ల జనరల్గా వచ్చే మనకి ఎఫెక్ట్స్ ఏంటంటే మనకి ఎక్కువ తీసుకోవడం వల్ల దవడలు నొప్పిలు రావడము, అలాగే ఇక్కడ దవడ జాయింట్లు అనేవి పెయిన్ రావడం జరుగుతుంది. జనరల్గా చూయింగ్ గమ్స్ వల్ల అందరికీ ఉండేటువంటి ఒక అపోహ ఏంటంటే చిన్నపిల్లలు చూయింగ్ గమ్స్ తింటే అది పేగుల్లో చుట్టుకుపోయి ప్రమాదం అవుతుంది అని చాలామంది మనం రెసిస్ట్ చేస్తుంటాం చిన్నపిల్లల్ని. జనరల్గా అయితే 1-2 మింగడం వల్ల దానివల్ల ఎట్లాంటి ఇబ్బంది జరగదు. అది దాంట్లో రబ్బర్ బేస్డ్ మెటీరియల్ కాబట్టి అది నార్మల్గా మనకి శరీరం ద్వారా బయటకు వచ్చేస్తుంది. కాకపోతే మరీ ఎక్కువ క్వాంటిటీస్లో కనుక తీసుకొని మింగేయడం వల్ల మాత్రం మనకి బ్లాకేజ్ అనేది మనకు స్టమక్లో ఏర్పడడం వల్ల పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు.